క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అద్భుతమైన కార్యక్రమాలను మన జీవితంలో జరిగించేవాడు. మరి దేవునిలోకి వచ్చిన మనమందరూ కూడా, క్రీస్తు యేసులోకి బాప్తీసం పొందిన మనమందరూ కూడా ఒక చక్కటి జీవితాన్ని జీవించటానికి మనమందరూ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏదో దేవుడిలోకి వచ్చాము, బాప్తీసం తీసుకున్నాము, చర్చికి వెళుతున్నాము, మాకు తోచింది దేవుడికి కానుకిస్తున్నాము, ఇష్టం వచ్చినప్పుడు వెళుతున్నాము, కష్టం వస్తే మానేస్తున్నాము అని ఇలాంటి వాతావరణంలో మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నది, మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఆదివారము చర్చికెళ్ళటానికి, లేకపోతే మనకు తోచింది దేవునికి ఇవ్వటానికి కాదు. దేవుడు మనల్నందరినీ ఒక ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అంటే ఈరోజు మనము దేవునిలోకి రాగలిగాము అంటే దీని వెనకాల ఎంతో ప్రణాళిక ఉంది. ఎంతో ప్రణాళిక, ఎన్నో శ్రమలు, ఎంతోమంది జీవిత త్యాగాలు, ఎంతోమంది శ్రమల పాలయ్యారు. మనం ఈరోజు దేవునిలో నిలబడగలిగాము అంటే, దేవునిలోకి రాగలిగాము అంటే, మనల్ని దేవునిలోకి నడిపించటానికి తరతరాలు కష్టపడినట్లుగా మనకి గ్రంథములో కానీ, చరిత్రలో కానీ మనకి కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మరి సమాజంలోకి తొంగి చూడటానికి వీలుగా ఉండకూడదు. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మరి కొన్ని విషయాలను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకున్నాయి, కానీ కొన్ని విషయాలు ప్రతిరోజు కొన్ని విషయాలను బైబిల్లో నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు రాయించిన ఈ జ్ఞాన గ్రంథంలో, చక్కటి అంశాలతో కూడుకున్న ఈ జ్ఞాన గ్రంథములో, బైబిల్లో, జీవ గ్రంథములో మనము ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, సమాజానికి బుద్ధి చెప్పుతూ, సమాజంలో నాయకులుగా మనము ఎదగాలి. అలా ఎదగాలి అంటే, సమాజానికి మనం బుద్ధి చెప్పాలి అంటే, సమాజాన్ని మనం చైతన్యవంతులుగా చెయ్యాలి అంటే, ముందు మనము మన జీవితము సరిగ్గా ఉండాలి, మన బోధ సరిగ్గా ఉండాలి, మన జీవితము సరిగ్గా ఉండాలి, మన ఆలోచనలు కూడా సరిగ్గా ఉండాలి. మరి ఈరోజు బైబిల్లో మనకి చాలా విషయాలు మనకున్నాయి, కానీ కొన్ని విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, ఈరోజు క్రైస్తవులమండి, మీరు ఏంటండి అంటే మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నారు. మరి చాలామంది క్రైస్తవులు అనగానే చర్చికి వెళతారు, క్రైస్తవులు అనగానే ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు అనగానే మరి దాన ధర్మాలు చేస్తారు, క్రైస్తవులు అనగానే శాంతికి మారుపేరండి అని ఎన్నో రకాలుగా మనకి సమాజము క్రైస్తవుల్ని పొగుడుతున్నట్లుగా క్రైస్తవులు అలాగా కనిపిస్తున్నారు ప్రియులారా. ఒరిజినల్గా బైబిలు మనకి చెప్పిన క్రైస్తవులు అసలు బైబిలు చెప్పిన క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? ఓకే, మనము లోకానికి పిలువబడటానికి క్రైస్తవులు కాకుండా, లోకము మనల్ని గుర్తించే క్రైస్తవులు కాకుండా, బైబిలు చెప్పిన క్రైస్తవులు ఎలా ఉండాలి? బైబిలు క్రైస్తవుల గురించి, క్రీస్తుని నమ్మిన వాళ్ళ గురించి మనకి ఏం చెప్పింది? క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళ గురించి, క్రీస్తు అడుగుజాడలలో నడుస్తున్న వాళ్ళ గురించి, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ చెప్పిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. సమాజములో చూపించుకునే క్రైస్తవులుగా మనం ఎప్పుడు బ్రతకకూడదు.
ఈరోజు సమాజానికి చూపించుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సమాజము గుర్తించే విధంగా క్రైస్తవులు ఉన్నారు. సమాజము అంచనా వేసే క్రైస్తవులుగా ఉన్నారు. సమాజము మనల్ని చూసి క్రైస్తవులండి అనుకునే డ్రెస్అప్తో మనం ఉన్నాం. సమాజములో మనల్ని ఏ విధంగా గుర్తిస్తుంది అంటే తెల్ల డ్రెస్ వేసుకొని, తెల్ల చీర కట్టుకొని, మరి మెడకు మరి సంకలో ఒక బ్యాగ్ జిగేసుకొని అలా తెల్లగా వెళుతుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనము వాళ్ళకి ఐడెంటిఫై అయిపోతాం. ఏంటంటే, ఓహో వీళ్ళు క్రైస్తవులండి. చూసారా, సమాజం గుర్తించుకునే క్రైస్తవులుగా మారిపోయాము. కానీ బైబులు చెప్పిన క్రైస్తవులుగా మనము మారలేదు ఇప్పటికీ. బైబులు చెప్పిన క్రైస్తవులుగా మారాలి. బైబులు బోధించిన క్రైస్తవులుగా మారాలి. బైబులు ఏ విధంగా క్రైస్తవుల గురించి బోధించింది, బాగా ఆలోచించండి. సమాజము గుర్తించే క్రైస్తవుల కంటే బైబులు బోధించే క్రైస్తవులుగా మనం ఉన్నాము అనుకోండి, జీవితము ధన్యమైపోతుంది. అసలు బైబులు క్రైస్తవుల గురించి ఏం మాట్లాడింది? మొట్టమొదటిసారిగా అపోస్తలులు బోధ విని, పౌలు గారి బోధ విని మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారంట బైబిల్లో. మనకు తెలిసిన విషయమే. ఓకే, మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారంట. అది బైబులు బోధించిన బోధ, బైబులు చెప్పిన క్రైస్తవులు. బైబులు చెప్పిన క్రైస్తవుల జీవితాలు ఎలాగుండాలి? బైబులు చెప్పిన క్రైస్తవ జీవితాలు ఎలా ఉండాలి? లోకము గుర్తించిన క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే, లోకపు దృష్టికి క్రైస్తవులుగా కనిపించాలి అంటే ఆదివారం చర్చికెళ్ళాలి, సభలకెళ్ళాలి, చర్చిలో మెంబర్ కావాలి, మరి అక్కడ మీటింగులకు వెళ్ళాలి. అలా కనిపిస్తున్నప్పుడు వీళ్ళు క్రైస్తవులండి గుర్తిస్తారు. మరి నిన్ను క్రైస్తవుడుగా బైబుల్ గుర్తించాలి అంటే, నిన్ను బైబుల్ క్రైస్తవుడుగా గుర్తించాలి అంటే, అసలు బైబులులో క్రైస్తవ జీవితాన్ని పాలించిన వాళ్ళు, క్రైస్తవులుగా బ్రతికిన వాళ్ళు, యేసుక్రీస్తుని భుజాలపైన వేసుకొని, యేసుక్రీస్తుని తమ జీవితాలలో పెట్టుకొని బ్రతికిన జీవితాలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. లోకములో ఉంటున్న క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా సమాజం గుర్తించుకునే క్రైస్తవులు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఏం బాధపడినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని చూసి బాధపడకూడదు. దేవుడు మనల్ని చూసి బాధపడకూడదు అంటే బైబులు చెప్పిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. లోకము అనుకున్న క్రైస్తవ జీవితం వేరు, బైబులు చెప్పిన క్రైస్తవ జీవితం వేరు. అందుకే చాలా విషయాలలో మనం బైబులు ఏ విధంగా మనకు బోధిస్తుందో చక్కటి వివరణతో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చక్కటి వివరణతో మార్కు రాసిన సువార్త, బైబిల్లో మనకందరికీ సుపరిచితమైన మాట. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15 వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మార్కు 16వ అధ్యాయము 15 వచనం. అక్కడ ఏమనుంది అంటే బైబిల్లో చక్కటి 16వ వచనం చక్కగా మనకి వ్రాయబడిన మాట. బైబిలు క్రైస్తవులు గురించి నేర్పుతున్న మాట. క్రైస్తవులుగా ఎలా ఉండాలి, క్రైస్తవులుగా ఎలా మారాలి, క్రైస్తవులు ఎలా తయారవ్వాలి అని బైబిలు మనకి బోధిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 16వ వచనం
15 కూడా చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వ సృష్టికి సువార్తని, భూమి మీద మనుషులందరికీ సువార్తని ప్రకటించాలి. ఏ సువార్తని? క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం సువార్త. ఏ సువార్తలంటే లోకపు వార్త, ఈ శుభవార్త, మరి రాత్రి వార్త, మధ్యాహ్నం వార్త కాదు. వార్త అంటే క్రీస్తుని గురించిన సువార్త. క్రీస్తు మరణ సమాధి పునరుత్థాన విషయాలను లోకమందంతటికి ప్రకటించాలంట. సృష్టిలో భూలోకములో బ్రతుకుతున్న వాళ్ళందరికీ యేసును గురించిన సందేశాన్ని ప్రకటించాలి. రెండవది, ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తీసం పొందువాడు ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నమ్మాలి. రెండవది, మా పాపముల కోసము చనిపోయాడని నమ్మాలి. మూడవది, మా పాపాల కోసము చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మాలి. తిరిగి లేచాడని నమ్మాలి. ఒకటి, మా కోసం వచ్చాడని నమ్మాలి. రెండవది, మా కోసం చనిపోయాడని నమ్మాలి. మా కోసము తిరిగి లేచొచ్చాడని నమ్మాలి. ఇలా నమ్మి బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము తీసుకోవాలి అంటే ముందు యేసుక్రీస్తును గురించిన సమాచారము మనము వినాలి. యేసుక్రీస్తును గురించిన సమాచారము మనం వినాలి. యేసుక్రీస్తును గురించిన సమాచారము వినకుండా, యేసుక్రీస్తును గురించిన ఇన్ఫర్మేషన్ మనకి తెలియకుండా బాప్తీసము తీసుకోకూడదు. అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే, అసలు బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఇది సమాజానికి ప్రశ్న వేస్తే చిక్కుల్లో ఇరుక్కుపోతారు. ఎందుకు తీసుకోవాలి అని ఆలోచిస్తే, మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ నిమిత్తము. ఓకేనండి. బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము. మరి కొన్ని సంఘాల పేరు చెప్పను, కానీ ఎందుకంటే చెప్పితే ఆ సంఘాలలో బాధపడతారు. కొన్ని సంఘాలలో ఏమని జరుగుతుందంటే చిన్న పిల్లలకే బాప్తిసం ఇచ్చేస్తారు. ఇది మరి బైబిల్ ప్రకారంగా మరి ఎంతవరకు వాస్తవమో, మరి ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో, ఏ ఆధారాన్ని బట్టి వాళ్ళు చిన్న పిల్లలకి బాప్తిసం ఇస్తారో నాకైతే తెలీదు, నిజంగా తెలీదు. ఓకే. మరి బైబిల్ ప్రకారంగా పాపాలు ఒప్పుకొని, మనము చేసిన పాపాలన్నీ ఒప్పుకొని యేసుక్రీస్తులోకి రాగలిగితే అప్పుడు నమ్మి ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని నమ్మాలి. ఫస్ట్గా నమ్మాలి. రెండవది, యేసుక్రీస్తు నా పాపాల కోసము సిలువనెక్కాడు, నా పాపాల కోసం కొరడ దెబ్బలు తిన్నాడు, నా పాపాల కోసము ఎన్నో కష్టాలు పడ్డాడు, నా గురించి ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు, నా గురించి నేను చేసిన పాపాలకి మేకులేయించుకున్నాడు, నేను చేసిన పాపాలకి బల్లెంపూట తిన్నాడని ఇంత ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు గురించి రెండవదిగా నమ్మాలి. ఫస్ట్ యేసుక్రీస్తు నా కోసం వచ్చాడని నమ్మాలి. రెండవది, యేసుక్రీస్తు నా కోసం కష్టపడ్డాడు అని నమ్మాలి. మూడవది, యేసుక్రీస్తు నా కోసము తిరిగి లేచొచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యి నాకు మార్గదర్శిగా నిలబడ్డాడని నమ్మాలి. నమ్మటానికి, బాప్తీసం తీసుకోవటానికంటే ముందు ఇంత ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. మరి చిన్నపిల్లలకి బాప్తీసం ఇస్తున్నారు కదా, మరి చిన్నపిల్లలకి బాప్తీసం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? అని అక్షరం తెలీదు, యేసుక్రీస్తు గురించి తెలీదు, యేసుక్రీస్తు గురించి సమాచారం తెలీదు, సువార్త తెలీదు, అమ్మ అనే మాట తెలీదు. ఏమి తెలియనప్పుడు ఎల్కేజీ కూడా వెళ్ళని వాడికి, ఎల్కేజీలో కూడా వెళ్ళని పాపకి కొన్ని సంఘాలు బాప్తిస్మం ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. బైబిల్కి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే అది దాన్ని బైబిల్ సమర్థిస్తుందా?
మనం ఏది చేసినా, మాట్లాడినా, మనం కార్యక్రమాలు చేసినా, పనులు చేసినా, సభలు చేసినా, సువార్త పనులు చేసినా, ప్రార్థనలు చేసినా అన్నీ బైబిలుకి వ్యతిరేకంగా చేయకూడదు. బైబిలు ఏమైతే చెప్పుతుందో వాటినే మనం చేయాలి. వాటినే మనం చెయ్యాలి. బైబిల్ చెప్పని దానిని మనం చెయ్యకూడదు. బైబిల్ ఒక మంచి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యభిచారం చేయబడ్డ స్త్రీని పట్టుకొచ్చారు. మనందరికీ తెలుసు. వ్యభిచారం చేయబడ్డ స్త్రీని పట్టుకొచ్చి ఏమంటున్నారంటే, మరి ధర్మశాస్త్రములు వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుంది కదా గురు, మరి మీరేమంటారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు మరి చాలా విషయాలతో వాళ్ళతో ఏమంటానంటే, మీలో పాపము లేనివాడు ప్రతివాడు ఆమె మీద వంగి ముందు రాయి వేయండి అని వంగి నేల మీద ఏమో రాయిచుండెను. ఆయన వ్రేలితో, చూడండి బాగా ఆలోచించండి, ఆయన వంగి కూర్చొని లేకపోతే వంగి నేల మీద ఏమో రాయిచుండెను అని ఉంది. మరి ఏమో రాయిచుండెను అన్న దగ్గర మనము దానికి ఎక్స్ట్రా యాడ్ చేస్తే బాగుంటుందా, యాడ్ చేయకుండా ఉంటే బాగుంటుందా? ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాలి? వాళ్ళు యేసుక్రీస్తు ఆమె పాపాలు రాస్తున్నాడు అని వాళ్ళు యాడ్ చేశారు. అక్కడంకా యేసుక్రీస్తు ఏమి వ్రాసాడో మనకేం తెలీదు. యేసుక్రీస్తు ఏం రాశాడో తెలీదు. అసలు యేసుక్రీస్తు అక్కడంక నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను అని అంతే. అక్కడంక ఏం రాస్తున్నాడు, ఆయన ఏం రాశాడు మనకు అనవసరం. ఎందుకంటే ఆయన చెప్పలేనప్పుడు వాటిని గురించి ఆలోచించి సమయాన్ని ఎందుకు వృధా చెయ్యాలి? మిగతా విషయాలు రాశాడు కదా. రాసిన విషయాలు పరిశోధన చెయ్యకుండా రాయబడని విషయాలు, చెప్పబడని విషయాల గురించి మన వాళ్ళు టెన్షన్ తీసుకుంటున్నారు ఈరోజు. అయ్యో అక్కడ ఏం రాశాడేమో, ఏం చెప్పాడేమో, అవన్నీ నీకు అనవసరం. ఎందుకంటే దేవుడు నీ జీవితాలను బాగు చేయటానికి 66 పుస్తకాలలో ఎన్నో విషయాలు రాయించాడు కదా. మరి ఎన్నో విషయాలు రాయించినప్పుడు వాటిని చదవకుండా, వాటిని పాటించకుండా చెప్పబడిన విషయాల కోసం ఎందుకు నువ్వు తాపత్రపడటం, ఎందుకు వాటి గురించి టెన్షన్ తీసుకోవటం? అందుకే ఏమో రాయిచుండెను అంటే ఆయన ఏమన్నా రాసుకొని మనకెందుకు? మన జీవితాలని బాగు చేయటానికి వచ్చాడు కదా. మన జీవితాలని బాగు చేయటానికి వచ్చిన ఆయన గురించి ఇన్ఫర్మేషన్ మనము రాబట్టుకోవాలి. ఆయన ఏం చేశాడు, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడు. ఇంకొకటి ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రోమాపత్రికలో మనకి క్లియర్గా చెప్పాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించిన వార్త వినాలి? యేసుక్రీస్తును గురించిన వార్త వినాలి. యేసుక్రీస్తును గురించిన వార్త వినే అంతగా ఏముంది ఆయనలో? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తును గురించి వినే అంతగా సమాచారం ఏముంది అంటే, మన జీవితాలు కూడా సరిపోలేనంత సమాచారము యేసుక్రీస్తులో ఉంది. మన జీవితాలు కూడా సరిపోలేనంత సమాచారం. ఒకవేళ యేసుక్రీస్తు గురించి నువ్వు ఆలోచించటానికి మొదలు పెడితే, యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకోవటానికి మొదలు పెడితే, మన జీవితాలే సరిపోవు. మన జీవితాలు సరిపోవు. ఎందుకు మన జీవితాలు సరిపోవు అంటే, అన్ని సంగతులు, అంత విషయము యేసుక్రీస్తులో ఉంది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. యేసుక్రీస్తును గురించిన వినుట, యేసుక్రీస్తును గురించి వినట. మరి మిగతా వాళ్ళ గురించి మనం విన్నామనుకోండి, మిగతా వాళ్ళ విషయాలలో వింటే మన జీవితానికి రక్షణేం రాదు. ఎవరి విషయంలో విన్నా ఏమండి, బైబిల్లో కాకుండా మిగతా సమాజంలో ఎవరి విషయాల గురించి మనం ఎవరి విషయం విన్నా మనకి రక్షణ ఏమి రాదు. ఎవరి గురించి విన్నా మన జీవితాలకు ఉపయోగం ఏమీ లేదు. అందుకే మనం ఎవరి గురించి వినాలి అంటే, యేసుక్రీస్తును గురించి వినాలి.
యేసుక్రీస్తును గురించి విని, ఆహా! ఆయన అంత గొప్పవాడా? ఆయన అంత మహనీయుడా? ఇన్ని కార్యక్రమాలు నా కోసం, నీ కోసం చేశాడా? కుంటి వాళ్ళకి కాళ్ళిచ్చాడు. ఆయన చేసిన ఇన్ఫర్మేషన్, కుంటివారికి కాళ్ళిచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళిచ్చాడు. ఏవండి మరి ఎంతోమంది రోగుల్ని బాగు చేశాడు. పక్షవాతం గల రోగాలని, ఏవండి ఎన్నో రోగాలను బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. ఆఖరికి ఆయన చేసిన బలమైన ఘనమైన కార్యక్రమము, ఎవరు చేయలేని కార్యక్రమము ఏంటి అంటే, చనిపోయి 4 రోజులైన శవాన్ని కూడా లేపాడు. చనిపోయి 4 రోజులయింది సమాధిలో పెట్టి, కప్పిపెట్టి, అలాంటి వ్యక్తిని కూడా లేపగలిగాడు అంటే ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం కావాలి చెప్పండి? ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం కావాలి? ఆయన గురించిన ఇన్ఫర్మేషను, ఆయన గురించి చెప్పటానికి వెళితే ఇదిగో బైబిల్లో పుస్తకాలు సరిపోవంట, భూలోకము కూడా సరిపోదంట. అంత విషయం ఉంది ఆయన దగ్గర. ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన పనులు, ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా రాసుకుంటూ వెళితే రాయబడిన పుస్తకాలకి భూలోకము కూడా సరిపోలేనన్ని సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియులారా. భూలోకము కూడా సరిపోలేనన్న సంగతులు యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ విని, ఆయన గురించి వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసము కలిగినప్పుడు తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలంటే నమ్ముకొని, యేసుక్రీస్తుని నమ్ముకొని, ఆయన పైన విశ్వాసం ఉంచి, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచిన వాడు రెండవదిగా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలి. క్రీస్తులోకి రావటానికి ముందు ఇంత సమాచారము మన జీవితంలో జరగాలి, మన జీవితానికి అందించాలి. యేసుక్రీస్తులోకి రాకముందు లోకములో ఎన్నో పాపాలు చేశాము, ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, వ్యభిచారము, దొంగతనాలు, మోసాలు, దోపిడీలు, హత్యలు, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసిన మనము యేసుక్రీస్తులోకి రావటానికి ఇంత సమాచారము మన జీవితానికి అందాలి. ఇంత సమాచారము మన జీవితానికి అందితే అప్పుడు మనము గత జీవితంలో, అప్పుడు క్రీస్తులోకి రాకముందు చేసిన పాపాలన్నీ వదిలిపెడతాం. మరి ఆ పాపాలు మనం ఒకటి కాదు అన్నీ వదిలిపెట్టాలి అంటే యేసుక్రీస్తును గురించిన సమాచారము ఇంత మనకి తెలియాలి. ఇంత తెలిస్తేనే అంత వదులుకోలేం మనం. ఎందుకంటే మనం మామూలు కాదండి. మన మనుషులు చాలా చాలబాజీగాళ్ళు, మనం అంతా చాలా చాప్టర్స్ 420 గాళ్ళ మనుషులు. మనుషులంతా 420 గాళ్ళు. అందుకే ఇంత సమాచారం మనకి ఎందుకు అవసరం అంటే ప్రియులారా, యేసుని సంపూర్ణముగా మనం నమ్మటానికి, యేసును గురించిన సంపూర్ణమైన జీవితాన్ని జీవించటానికి, యేసులో మనం బ్రతకడానికి, యేసును గురించిన ఇన్ఫర్మేషను మనకి చాలా అవసరం. చాలా అవసరం ప్రియులారా. నువ్వు మారితే యేసును బట్టి మారాలి, ఎదుటివాడి సాక్ష్యాన్ని బట్టి కాదు. నువ్వు మారితే యేసు జీవితాన్ని బట్టి మారాలి, ఎదుటివాడి స్టైల్ చూసి కాదు, ఎదుటివాడి భాషను చూసి కాదు. యేసులోకి నువ్వు రావాలి అంటే యేసును బట్టి, యేసు జీవితాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తులోకి రావాలి. అలాంటి జీవితాల గురించి బైబిల్ ఎంత చక్కగా బోధిస్తుంది. బైబిల్ చెప్పిన క్రైస్తవ జీవితాలు ఎలాగుండాలో బైబిల్ చక్కగా బోధిస్తుంది ప్రియులారా. ఏమంటుంది?
నమ్మి బాప్తీసుము పొందువాడు రక్షింపబడును. నమ్మాలి, నమ్మి బాప్తీసును తీసుకోవాలి. వాడు రక్షణలో ముందుకు ఎదగాలి, రక్షణలోకి రావాలంటే బాప్తీసును తీసుకోవాలి. ఏమంటే బాప్తీసం తీసుకున్నాడు, బాప్తీసం తీసుకొని క్రైస్తవుడుగా మారాడు. ఇది భూమి మీద క్రైస్తవులు అనుకుంటున్న విధానము, క్రైస్తవులు చూస్తున్న విధానము. ఇంకపోతే బైబిలు చెప్పిన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? యేసులోకి అయితే వచ్చావు, విశ్వాసము నొందావు, బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసం తీసుకొని నిలబడ్డావు. ఇంక నెక్స్ట్ జర్నీ, బాప్తీసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ జర్నీ నీకు బైబిల్ బోధించాలి. నీ నెక్స్ట్ జర్నీ, అసలు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఏం జరగాలి, నీ జీవితం ఎలా ఉండాలి అని బైబిల్ చక్కగా మనకి నేర్పిస్తుంది. అలాంటి నేర్పించటానికి బోధకులు కూడా సిద్ధముగా ఉండాలి. ఏమండి, కాకెమ్మ కథలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, బాప్తీసం తీసుకున్నావు కదా నీకు ఇంక పరలోకం వచ్చేసినట్లే, బాప్తీసం తీసుకున్నావు కదా స్వర్గానికి వారసుడివి, బాప్తీసం తీసుకున్నావు కదా ఇంక దేవుడి దగ్గరికి వెళతావు అని లేనిపోని కళ్ళు పొల్లు మాటలు చెప్పకుండా బాప్తీసం తీసుకోవటం అంటే ఒక స్టెప్పు ముందుకు రావటం. బాప్తీసం తీసుకోవటం అంటే ఒక స్టెప్పు ముందుకు రావటం, ఒక స్టెప్పు ఎక్కటం. మరి ఒక స్టెప్పు ఎక్కినంత మాత్రాన పరలోకానికి వెళతావా? ఇంకా చాలా మెట్లున్నాయి, ఎక్కేది చాలా మెట్లున్నాయి. ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కటం అంటే క్రీస్తుని అర్థం చేసుకోవటం, ఒక్కొక్క మెట్టు ఎక్కటం అంటే క్రీస్తు పడిన శ్రమలలో పాలిభాగస్తులవటం. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులవటం, క్రీస్తును గురించిన సందేశము విన్న తర్వాత, యేసుక్రీస్తులోకి నువ్వు వచ్చిన తర్వాత అసలు దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఏ విధముగా మన జీవితంలో దేవుడిలో ఎదగాలో బైబిల్ మనకి బోధిస్తుంది. ప్రియులారా, బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకే దేవుడిలోకి బాప్తీసం తీసుకున్న తర్వాత మొదటి మెట్టులోకి వచ్చాం. ఇంకా రెండో మెట్టు ఏంటంటే సువార్తని ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి వెళుతున్నప్పుడు యేసులోకి వచ్చావు, బాప్తీసం తీసుకున్నావు, యేసును గురించిన సమాచారము నువ్వు విన్నావు. విన్న తర్వాత ఇంక బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంక క్రైస్తవుడికి పని ఏముంటుంది తెలుసా? ఇంక సువార్తని ప్రకటించటం. ఈ సువార్తని ప్రకటించటానికి నువ్వు చేసే సాహసాలు, నువ్వు చేసే త్యాగాలు, నీ దగ్గరున్న సమయాన్ని, నీ ధనాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ వదులుకొని అంటే వాళ్ళని కంప్లీట్గా వదులుకోవటం కాదు, నువ్వు దేవుడికి ఇచ్చే ప్రిపరేషన్, నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, సువార్తకి మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు బాప్తీసం తీసుకొని క్రైస్తవుడిగా మారిపోయావంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి అయిపోయింది, నెక్స్ట్ నీకు పనేంటి? వైద్యం చేయటం. నీ కలెక్టర్ డిగ్రీ పూర్తయింది, నెక్స్ట్ పనేంటి? ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయటం. అండ్ ఒకసారి ఆలోచించండి, నీ బట్టలు కుట్టే టైలరింగ్ ట్రైనింగ్ పూర్తయింది, నెక్స్ట్ ఏంటి? బట్టలు కుట్టటం. నువ్వు మరి క్రైస్తవుడు అవ్వటానికి బాప్తీసం తీసుకున్నావు, విశ్వాసం ఉంచావు, బాప్తీసం తీసుకొని నిలబడ్డావు, నెక్స్ట్ ఏంటి? సువార్తను ప్రకటించటం. ఈ సువార్తని ప్రకటించేటప్పుడు ఏసీ రూములు ఉండవు, ఏసీ కారులు ఉండవు, ఏమేమి ఉండవు. చాలామంది ఏసీ కార్లకు అలవాటు పడి, ఏసీ రూములకు అలవాటు పడి, ప్రసంగాలు ఏసీ ఉంటే చెప్తాము, మేము ఏసీ కారు ఉంటే వస్తాము, లేకపోతే రాము అని ఇలాంటి అలవాటు పడిన వాళ్ళ జీవితాలు నిజంగా జీవితాలు కాదండి. కొందరు సువార్థికులు ఎండనక, గాలనక, వాననక, చెప్పులు లేకున్నా
సంచి తగలేసుకొని అనేక చోట్లకెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఏంటి ఎన్నో దెబ్బలు తింటూ, ఎన్నో హింసలు పొందుతూ, ఎన్నో అవమానాలు పొందుతూ, చీకొట్టిన వాళ్ళు, ఉమ్మేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ఎన్నో రకాలైన సువార్తలో వచ్చే బాధలని అనుభవిస్తూ, బాధలని భరిస్తూ ముందుకు వెళుతూ ఉంటే అది బైబిలు చెప్పిన క్రైస్తవ జీవితం. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తును ధరించుకున్న వారి జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని ధరించుకున్న వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయంటే చెరసాల పాలయ్యారు. పౌలు గారు ఒక చోట ఏం చెప్తున్నాడు తెలుసా? నా కోసము చెరసాలులు మరి శ్రమలు కాచుకొని ఉన్నాయి, నా కోసము బంధకాలు శ్రమలు కాచుకొని ఎదురు చూస్తున్నాయి అంటున్నాడు పౌలు గారు. నా కోసము జైళ్ళు ఎదురు చూస్తున్నాయి, నా కోసము శ్రమలు ఎదురు చూస్తున్నాయి. చూసారా? క్రీస్తుని నమ్ముకోవటానికంటే ముందు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉండేదంటే, గుర్రాల మీద తిరిగేవాడు, కాలు కింద పెట్టినట్లు తిరిగేవాడు, గుర్రాల మీద తిరిగేవాడు. అనేక మందిని క్రీస్తులో ఉన్న వారిని చంపేవాడు, చెరసాలలోకి తీసుకెళ్ళేవాడు, శ్రమలు పెట్టేవాడు, బాధలు పెట్టేవాడు. అలాంటి పౌలుగా మారిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నా కొరకు శ్రమలు, రెండవది బంధకాలు. అంటే జైళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నాయి, శ్రమలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే నేను యేసులోకి వచ్చిందే చెరసాల పాలవటానికి, నేను యేసులోకి వచ్చిందే బంధకాలు పాలవటానికి, నేను యేసులోకి వచ్చిందే శ్రమలు పాలవటానికి, సుఖాలు పడటానికి కాదు. సుఖానికి అలవాటు పడి మరి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి సువార్త చేయకుండా సోమరిగా మారటానికి కాదు. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, అపోస్తులు మాట్లాడుతున్న మాటలు, పేతురు గారు, యోహాను గారు మరి ఎన్నో విషయాలు బైబిల్లో మనకు వ్రాయబడిన మాటలు చెప్పుతుంటే, వ్రాయబడిన మాటలు వింటుంటే నిజంగా క్రైస్తవ జీవితం ఒక ఆశ్చర్యమైన జీవితం. బైబిలు చెప్పిన క్రైస్తవుల జీవితము విచిత్రమైన జీవితం ప్రియులారా. అసలు బైబిలు చెప్పిన క్రైస్తవ జీవితాలు ఇంకా చాలా ఉన్నాయి. వీలైతే రెండో భాగంగా నేను వివరించటానికి ఇష్టపడతాను. ఇంతటితో ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.